డాక్టర్ గారు, ఆడవారిలో ప్రెగ్నెన్సీ సమయంలో మరియు డెలివరీ తర్వాత పైల్స్ రావడానికి గల కారణాలేంటి? హాయ్ అండి, నేను డాక్టర్ వంశవర్ధన్ పి. నేను జనరల్, లేజర్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ సర్జికేర్ హబ్. ముఖ్యంగా ఆడవాళ్ళలో పోస్ట్ డెలివరీ అయిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు బెడ్ రిడన్ ఉంటారు, అంటే పడుకునే ఉంటారు. దానివల్ల ప్లస్ ఆహారం అనేది సరిగ్గా పోవడం వల్ల ఈ మోషన్ పేగుల్లో ఉన్న కదలికలు చాలా తక్కువగా ఉంటాయి. తక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా పెద్ద పేగులో కదలికలు తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక్క రోజు కన్నా మనకు మోషన్ పేగులో ఎక్కువ అది ఉండిపోయింది అంటే వాటర్ అబ్జార్బ్ అనేది బాగా అయిపోయి అది బాగా టైట్గా గట్టిగా తయారవుతుంది. గట్టిగా తయారైనప్పుడు బయటకు పాస్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్కి వెళ్ళే దగ్గర అది కట్ అవుతుంది. ముఖ్యంగా ఫిషర్ అనేది మనం పోస్ట్ పార్టమ్ ఫీమేల్స్లో గమనిస్తుంటామండి. ఈ ఫిషర్ వల్ల విపరీతమైన మంట నొప్పి అనేది మనం ఎక్కువగా చూస్తుంటాం. ఇది ఇనీషియల్ 1-2 సార్లు వచ్చిందంటే అది మెడికల్గానే మేనేజ్ చేయొచ్చు, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. కానీ రిపీటెడ్గా ప్రాబ్లం అవుతుందంటే సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం అవుతుందండి.